నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ అనేటువంటి టాపిక్ని చిరంజీవి సార్ ఎకానమీ బుక్ నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం ఒక సబ్ టాపిక్ని గత వీడియోలో పరిచయాన్ని ఇంట్రొడక్షన్ పార్ట్ చూసాం. అదేంటంటే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, చక్రీయ ఆదాయ ప్రవాహం. మనం జాతీయ ఆదాయం అనేది ఒక ఫ్లో కాన్సెప్ట్ అని చెప్పుకున్నాం. అంటే ఈ జాతీయ ఆదాయం అనేది వివిధ రంగాల మధ్య నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఇది చెప్పేటప్పుడు మనం ఆర్థిక వ్యవస్థని మనం 4 రంగాలకు విభజించుకుంటామని చెప్పాం. అది 1 గృహ రంగం, 2 ప్రభుత్వ రంగం, 3 వ్యాపార రంగం, 4 విదేశీ రంగం అని చెప్పుకున్నాం. అయితే ఈ 4 రంగాలని కలిపి మనం 3 నమూనాలుగా వివరించుకోవడం అనేది జరుగుతుంది. అది 1 2 సెక్టార్ మోడల్. ఈ 2 రంగాల నమూనా. ఈ 2 రంగాల నమూనాలో మనకి గృహ రంగం ఉంటుంది, అదేవిధంగా మనకి వ్యాపార రంగం అనేది ఉంటుంది. అదేవిధంగా 3 సెక్టార్ మోడల్లో గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం అనేది ఉంటుంది. 4 సెక్టార్ 4 రంగాల నమూనాలో మనకి గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం అని 4 రంగాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా మనం ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని డిస్కస్ చేసుకునేటప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటే ఈ 4 రంగాలని కలిపి 3 రంగాలుగా మనం విభజించుకోవడం అనేది జరుగుతుందని చెప్పాం. అందులో ఈ వీడియోలో మనం మొట్టమొదటి మోడల్ ఏంటంటే 2 సెక్టార్ మోడల్. 2 సెక్టార్ మోడల్. ఈ 2 సెక్టార్ మోడల్ ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం. 2 సెక్టార్ మోడల్. ఈ 2 సెక్టార్ మోడల్లో ఏముంటాయని చెప్పుకున్నాం మనం. హౌస్ హోల్డ్ సెక్టార్ అనేది ఉంటుంది, అంటే గృహ రంగం ఉంటుంది. అదేవిధంగా మనకి ఫర్మ్ రంగం లేదా బిజినెస్ సెక్టార్ అనేది ఉంటుంది. అంటే హౌస్ హోల్డ్ సెక్టార్ ఉంటుంది, అదేవిధంగా ఫర్మ్ సెక్టార్ లేదా బిజినెస్ సెక్టార్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మనం 2 సెక్టార్గా మోడల్గా చెప్తాం. అయితే ఈ 2 సెక్టార్ మోడల్లో కూడా మనకి 2 సబ్ సెక్టార్స్ అనేవి ఉన్నాయి, 2 ఉపరంగాలు అనేవి ఉన్నాయి. అది ఎలా అంటే ఈ 2 సెక్టార్ మోడల్ చెప్పేటప్పుడు మనం విత్ సేవింగ్స్, అంటే వితౌట్ సేవింగ్స్ ఒక మోడల్ చెప్తాం. అదేవిధంగా విత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. విత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ 2 రంగాల నమూనాలు పొదుపు లేకుండా వచ్చిన ఆదాయం అంతా ఖర్చు చేస్తే ఈ ఆదాయం అనేది ఒక చక్ర రూపంలో ఎలా ప్రవహిస్తుంది అనేది ఒక నమూనా. అదేవిధంగా ఒకవేళ వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు అనేది చేస్తే అప్పుడు ఈ ఆదాయం అనేది ఒక చక్రీయ రూపంలో ఒక సర్క్యులర్ ఫ్లోలో ఎలా ప్రవహిస్తుంది అని తెలుసుకోవడం కోసమని మనం ఈ 2 సెక్టార్ మోడల్లో 2 ఉపనమూనాలని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. అదేంటంటే ఈ 2 సెక్టార్ మోడల్ వితౌట్ సేవింగ్స్, అంటే పొదుపు లేకుండా ఉండేటటువంటి 2 రంగాల నమూనా, అదేవిధంగా పొదుపు మరియు పెట్టుబడులు ఉండేటటువంటి 2 రంగాల నమూనా అనేది ఉంటుంది. సో మనం ఈ వీడియోలో 2 సెక్టార్ మోడల్ వితౌట్ సేవింగ్స్, 2 సెక్టార్ మోడల్ వితౌట్ సేవింగ్స్ అనేటటువంటి ఈ నమూనా గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 2 సెక్టార్ మోడల్ వితౌట్ సేవింగ్స్ అనేది మనం అంటే వచ్చిన ఆదాయం అంతా ఖర్చు అనేది చేసేస్తే మనకి ఆదాయం అనేది ఒక చక్రీయ రూపంలో సర్క్యులర్ ఫ్లో రూపంలో ఎలా ప్రవహిస్తుంది అనేది మనం చూద్దాం. మనం ఈ 2 సెక్టార్ మోడల్లో ఏ రంగాలు ఉంటాయని చెప్పాం. 2 రంగాలు ఉంటాయని చెప్పాం. అది 1 గృహ రంగం, హౌస్ హోల్డ్ సెక్టార్. ఈ గృహ రంగం అనేది మనకి ప్రధానంగా ఉత్పత్తి కారకాల యజమానిగా ఉంటుంది. గృహ రంగం అనేది 2 విధుల్ని నిర్వహిస్తుంది ఈ 2 సెక్టార్ మోడల్లో. అది ఏంటంటే ఉత్పత్తి కారకాల యజమానిగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా సంస్థలో తయారు చేసినటువంటి వ్యాపార సంస్థలో తయారు చేసినటువంటి వస్తు సేవలను వినియోగించుకొని వినియోగదారునిగా వ్యవహరిస్తుంది. వస్తు సేవల విషయంలో వినియోగదారునిగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఉత్పత్తి కారకాల విషయంలో యజమానిగా వ్యవహరిస్తుంది. ఇది గృహ రంగం యొక్క విధులు.
అదేవిధంగా రెండో రంగం ఏమని చెప్పుకున్నాం మనం? వ్యాపార రంగం. వ్యాపార రంగం అదే ఫర్మ్ సెక్టార్ లేదా బిజినెస్ సెక్టార్. ఈ వ్యాపార రంగం చేసేటటువంటి విధి ఏంటంటే, ఈ వ్యాపార రంగం అనేది వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది. సో వస్తు సేవల ఉత్పత్తి విషయంలో ఇది యజమానిగా ఉంటుంది. వ్యాపార రంగం అనేది వస్తు సేవల ఉత్పత్తి విషయంలో యజమానిగా ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి కారకాల విషయంలో అంటే గృహ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని ఈ వ్యాపార రంగం అనేది వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఉత్పత్తి కారకాల విషయంలో వినియోగదారునిగా వ్యవహరిస్తుంది. గృహరంగం అనేది వినియోగదారునిగా వ్యవహరిస్తుంది. ఇలా ఈ 2 సెక్టార్ మోడల్లో మనకి 2 రంగాలు అనేవి ఉంటాయి. అది ఒకటి గృహ రంగం, 2 వ్యాపార రంగం. గృహ రంగం అనేది ఉత్పత్తి కారకాల యజమానిగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా వస్తు సేవల యొక్క వినియోగదారునిగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా మనకి ఈ వ్యాపార రంగం అనేది వస్తు సేవల విషయంలో మనకి యజమానిగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఉత్పత్తి కారకాల విషయంలో వినియోగదారునిగా వ్యవహరిస్తుంది. అయితే మనం గత వీడియోలో ఇంట్రొడక్షన్ పార్ట్లో చెప్పుకున్నాం ఏంటంటే, మనకి ఈ ప్రవాహాలు అనేది ఈ చక్రీయ ప్రవాహం అనేది 2 రకాలుగా జరుగుతుందని చెప్పుకున్నాం. ఒకటి మనకి వాస్తవ ప్రవాహం, 2 ద్రవ్య ప్రవాహం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. వాస్తవ ప్రవాహం అంటే ఏంది? వస్తు సేవల ప్రవాహం, అదేవిధంగా ఉత్పత్తి కారకాల ప్రవాహాన్ని వాస్తవ ప్రవాహం అని చెప్తాం. అంటే ఉత్పత్తి కారకాలు, వస్తు సేవలు ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహించడాన్ని మనం వాస్తవ ప్రవాహం, రియల్ ఫ్లోగా చెప్తాం. రియల్ ఫ్లో. ఇది రియల్ ఫ్లో. రియల్ ఫ్లో అంటే ఉత్పత్తి కారకాలు, అదేవిధంగా వస్తు సేవలు ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహించడం. అంటే ఉత్పత్తి కారకాలు అనేవి గృహ రంగంలో ఉండేవి, అవి మనకి వ్యాపార రంగానికి ప్రవహిస్తాయి. అదేవిధంగా వస్తు సేవలు అనేవి వ్యాపార రంగంలో తయారై గృహ రంగానికి ప్రవహిస్తాయి. ఇలా మనకి వస్తు సేవలు అనేవి ఒక రంగం నుంచి ఇంకో రంగాన్ని ప్రవహించడాన్ని మనం ఏమంటాం అంటే రియల్ ఫ్లో అంటాం. అంటే ఇక్కడ డబ్బు అనేది ఉపయోగించలేదు. ఇంకా ఇప్పుడు ఈ వస్తు సేవలను ఉపయోగించుకున్నందుకు, అదేవిధంగా ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు వాటికి ప్రతిఫలాలు అనేవి, చెల్లింపులు అనేవి జరుగుతాయి. ఈ చెల్లింపులు అనేవి ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహించడాన్ని మనం ఏమంటామంటే మనీ ఫ్లో అంటాం. ద్రవ్య ప్రవాహం అని అంటాం. మనీ ఫ్లో, ద్రవ్య ప్రవాహం అని అంటాం. ఈ విధంగా మనకి గృహ రంగం ఉంటుంది, వ్యాపార రంగం ఉంటుంది. అదేవిధంగా 2 ఫ్లోలు, 2 ప్రవాహాలు అనేవి జరుగుతాయి. ఒకటి రియల్ ఫ్లో జరుగుతుంది, వాస్తవ ప్రవాహం జరుగుతుంది. అదేవిధంగా మనీ ఫ్లో అనేది ద్రవ్య ప్రవాహం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహంలో 2 ప్రవాహాలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్కిల్ రూపంలో ఈ ప్రవాహం అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనకి 2 రంగాలు ఉంటాయని చెప్పుకున్నాం. అది ఏంటంటే గృహ రంగం అనేది ఉంటుంది. గృహ రంగం ఉంటుంది, దీన్నే హౌస్ హోల్డ్ సెక్టర్ అని అంటాం. అదేవిధంగా మనకి వ్యాపార రంగం అనేది ఉంటుంది. వ్యాపార రంగం. ఈ విధంగా మనకి గృహ రంగం ఉంటుంది, వ్యాపార రంగం అనేది ఉంటుంది. ఈ 2 సెక్టర్ మోడల్లో మనకి 2 రంగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. గృహ రంగం ఉంటుంది, వ్యాపార రంగం ఉంటుంది. మనం ఈ గృహ రంగం ఏం చేస్తుందని చెప్పుకున్నాం? ఉత్పత్తి కారకాల యజమానిగా ఉంటుంది. సో ఈ ఉత్పత్తి కారకాలని ఇది ఎవరికి ఇస్తుంది? వ్యాపార రంగానికి ఇస్తుంది. సో ఈ ఉత్పత్తి కారకాలు అనేవి మనకి ఉత్పత్తి కారకాల ప్రవాహం అని చెప్తాం. ఉత్పత్తి కారకాల ప్రవాహం. ఈ ఉత్పత్తి కారకాలు అంటే ఏంది? మనకి భూమి, అదేవిధంగా శ్రమ, అదేవిధంగా మూలధనం, భూమి, శ్రమ, మూలధనం, అదేవిధంగా వ్యవస్థాపన. వీటిని ఉత్పత్తి కారకాలని అంటాం. వ్యవస్థాపన, వీటిని ఉత్పత్తి కారకాలని అంటాం.
ఈ ఉత్పత్తి కారకాల యజమానిగా ఏముంటుంది, మనకి గృహరంగం అనేది ఉంటుంది. ఈ గృహరంగంలో ఉన్నటువంటి ఈ ఉత్పత్తి కారకాలు అనేవి మనకి వ్యాపార రంగానికి పయనిస్తాయి. అంటే ఇక్కడ మనకి 2 మార్కెట్లు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఉత్పత్తి కారకాల మార్కెట్, అదేవిధంగా వస్తు సేవల మార్కెట్ అనేది ఉంటుంది. ఈ 2 మార్కెట్లలో కూడా మనకి గృహరంగం, వ్యాపార రంగం 2 భాగస్వాములుగా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఉత్పత్తి కారకాల ప్రవాహం జరుగుతుంది కాబట్టి మనకి ఉత్పత్తి కారకాల మార్కెట్ అనేది ఇక్కడ ఉంటుంది అప్పర్ సర్కిల్లో. ఈ ఉత్పత్తి కారకాల మార్కెట్లో ఏం జరుగుతుంది, ఉత్పత్తి కారకాల అమ్మకాలు, కొనుగోలు అనేవి జరుగుతాయి. సో ఇక్కడ ఉత్పత్తి కారకాలను అమ్మేది ఎవరు, గృహరంగం అనేది అమ్ముతుంది లేదా లీజ్కి ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది, వ్యాపార రంగానికి ఇస్తుంది. వ్యాపార రంగానికి ఇస్తుంది. సో ఈ వ్యాపార రంగానికి అమ్మడం కానీ లీజ్కి ఇవ్వడం కానీ చేస్తుంది కదా. సో ఈ వ్యాపార రంగం వీటికి ప్రతిఫలాలు అనేది చెల్లించాలి. అంటే ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు అనేది చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి, గృహ రంగానికి చెల్లించాలి. ఈ ప్రతిఫలాలని వ్యాపార రంగం అనేది ఎవరికి చెల్లించాలి, గృహ రంగానికి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు చెల్లించాలి. ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు. ఈ ప్రతిఫలాలు అనేవి ఏ రూపంలో ఉంటాయి, ద్రవ్య రూపంలో ఉంటాయి కాబట్టి ద్రవ్య ప్రవాహాలని అంటారు. వీటిని ఏమంటారు, ద్రవ్య ప్రవాహాలని అంటారు. ఈ ద్రవ్య ప్రవాహాలు ఏ రూపంలో ఉంటాయి, భూమికి ప్రతిఫలం ఏమిస్తాం, బాటకం ఇస్తాం. అదేవిధంగా శ్రమకు ప్రతిఫలం ఏమిస్తాం, వేతనం ఇస్తాం. అదేవిధంగా మూలధనానికి ప్రతిఫలం ఏమిస్తాం, వడ్డీ. అదేవిధంగా వ్యవస్థాపన ప్రతిఫలం ఏమిస్తాం, లాభం అనేది ఇస్తాం. ఈ ఉత్పత్తి కారకాలకి చెల్లించేటటువంటి ప్రతిఫలాలు అనేవి మనకి ఏ రూపంలో, ద్రవ్య రూపంలో ఇస్తాం. భూమికి ప్రతిఫలంగా బాటకం ఇస్తాం, శ్రమకి ప్రతిఫలంగా వేతనం ఇస్తాం, మూలధనానికి ప్రతిఫలంగా వడ్డీ ఇస్తాం, వ్యవస్థాపన ప్రతిఫలంగా లాభం అనేది ఇస్తాం. ఈ విధంగా మనకి ఈ గృహ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలు వ్యాపార రంగానికి ఇవ్వడం వలన లేదా అమ్మడం, లీజుకి ఇవ్వడం వలన, అంటే ఈ గృహ రంగంలో ఉన్నటువంటి ఈ ఉత్పత్తి కారకాలు అనేవి మనకి వ్యాపార రంగానికి ప్రవహించడం వలన ఇక్కడ వ్యాపార రంగం అనేది వీటిని ఉపయోగించుకుంటుంది. ఈ వ్యాపార రంగం వీటిని ఉపయోగించుకోవడం కోసం సో ఈ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు అనేది చెల్లించాలి. ఈ వ్యాపార రంగం అనేది వీటికి ప్రతిఫలాలు అనేది ఏ రంగాన్ని చెల్లిస్తుంది, గృహ రంగాన్ని చెల్లిస్తుంది. ఏ రూపంలో చెల్లిస్తుంది, డబ్బు రూపంలో చెల్లిస్తుంది. అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ సర్కిల్లో మనం పైన ఉండేటటువంటి ఉత్పత్తి కారకాల ప్రవాహాన్ని మనం ఏమంటామంటే రియల్ ఫ్లో అంటాం. అంటే వాస్తవ ప్రవాహం అని అంటాం. వాస్తవ ప్రవాహం అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఉత్పత్తి కారకాలు అదేవిధంగా వస్తు సేవలు ఒక రంగం నుంచి ఇంకో రంగాన్ని ప్రవహించడాన్ని రియల్ ఫ్లోగా చెప్పాం. సో ఇక్కడ ఉత్పత్తి కారకాలు అనేవి గృహ రంగం నుంచి వ్యాపార రంగానికి పయనించాయి కాబట్టి ఇది రియల్ ఫ్లో అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు ఇది వ్యాపార రంగం అనేది గృహ రంగానికి ద్రవ్య రూపంలో చెల్లించింది కాబట్టి దీన్ని మనీ ఫ్లో అంటాం, ద్రవ్య ప్రవాహాలని అంటాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రియల్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు మనీ ఫ్లో. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఒక ఫోన్ అనేది కొన్నారనుకోండి, దానికి ఒక 15,000 రూపాయలు చెల్లించారనుకోండి. ఫోన్ యొక్క విలువ ఎంత, 15,000 రూపాయలు. మీరు చెల్లించిందంతా 15,000. అంటే ఫోన్ యొక్క విలువ 15,000. ఈ రెండు సమానం అని అర్థం. ఫోను అదేవిధంగా 15,000 సమానం అని అర్థం. సో ఇక్కడ ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు ఈ వ్యాపార రంగం ఈ గృహ రంగానికి ఒక 100 కోట్లు చెల్లించింది అనుకోండి. 100 కోట్లు చెల్లింపులు అనేది చేసింది అనుకోండి. సో ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్న గృహ రంగం 100 కోట్లు చెల్లింపులు చేసిందంటే ఆ ఉత్పత్తి కారకాల యొక్క విలువ ఎంత, 100 కోట్లు. అంటే ఈ 100 కోట్ల రూపాయలు ఈ ఉత్పత్తి కారకాలు సమానం. అంటే ఇక్కడ ద్రవ్య ప్రవాహం అదేవిధంగా వాస్తవ ప్రవాహం రెండు కూడా సమానం అని అర్థం. అంటే ఇక్కడ నేను మీకు అర్థమవడం కోసం 100 కోట్లని ఇస్తున్నాను. కానీ ఇక్కడ చూడండి, మనం ఈ ద్రవ్య ప్రవాహం అనేది వాస్తవ ప్రవాహానికి సమానం అని చెప్పడం కోసం మనం ఇది తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉత్పత్తి కారకాలు అనేవి గృహ రంగం నుంచి వ్యాపార రంగానికి ప్రవాహం జరిగింది.
సో వ్యాపార రంగం అనేది 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ధనాన్ని గృహ రంగానికి ప్రవహించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ ద్రవ్య ప్రవాహం, ద్రవ్య ప్రవాహం, వాస్తవ ప్రవాహం రెండు సమానమే. అంటే ఇక్కడ ఎంత అయితే జరిగిందో అక్కడ అంతే పరిమాణంలో మనకు జరగడం అనేది జరుగుతుంది. ఇది మనకి గృహ రంగం నుంచి వ్యాపార రంగానికి జరిగేటటువంటి కార్యకలాపం. ఇప్పుడు ఇక్కడ ఈ గృహ రంగం అనేది ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకుందని చెప్పుకున్నాం. ఉత్పత్తి కారకాలను అంటే తీసుకుంది, ఇక్కడ కొనుక్కుంది లేదంటే లీజు తీసుకుంది. ఏం చేసుకోవడానికి ఏమవసరం? ఉత్పత్తి చేయడం కోసం, అంటే వస్తు సేవలను ఉత్పత్తి చేయడం కోసం ఈ గృహ రంగం అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడ వస్తువులు సేవలు ఉత్పత్తి అనేది జరుగుతుంది. వస్తువులు సేవలు ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఈ వస్తువులు సేవల ఉత్పత్తి వ్యాపార రంగం చేస్తే, ఈ వస్తువుల్ని సేవలను కొనేటటువంటి రంగం ఏది, వినియోగించుకునే రంగం ఏది, మనకి గృహ రంగం అనేది వినియోగించుకుంటుంది. గృహ రంగం అనేది ఈ వస్తువుల్ని సేవలని వినియోగించుకుంటుంది. గృహ రంగం అనేది ఈ వస్తువుల్ని సేవల్ని, అంటే ఏది తయారు చేసిన వ్యాపార రంగం తయారు చేసినటువంటి వస్తువుల్ని సేవలని గృహ రంగం అనేది వినియోగించుకుంటుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏది, గృహ రంగం అనేది రెండు రకాలుగా వ్యవహరిస్తుందని చెప్పుకున్నాం. ఏది, ఉత్పత్తి కారకాల యజమానిగా వ్యవహరిస్తుంది, అదేవిధంగా వస్తు సేవల వినియోగదారునిగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా వ్యాపార రంగం ఏం చేస్తుందని చెప్పుకున్నాం, ఉత్పత్తి కారకాల పరంగా వినియోగదారుడిగా ఉంటుంది, వస్తు సేవల పరంగా మనకి ఉత్పత్తిదారుడిగా యజమానిగా ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని వ్యాపార రంగం ఏం చేస్తుంది, ఈ 100 కోట్ల విలువైనటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది. 100 కోట్లు అంటే ఇక్కడ 100 కోట్ల ఉత్పత్తి కారకాలు చెల్లించింది కాబట్టి వస్తు సేవలను కూడా 100 కోట్ల విలువైనటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది. సో ఈ 100 కోట్ల విలువైన వస్తు సేవలు అనేవి మనకి గృహ రంగానికి ప్రవహిస్తాయి. ఏం ప్రవహిస్తాయి? వస్తువులు సేవలు అనేవి మనకి వ్యాపార రంగం నుంచి గృహ రంగానికి ప్రవహిస్తాయి. అప్పుడు ఈ గృహ రంగం ఎలా దీనికి వేయించేస్తుంది? దీనికి ఆల్రెడీ ఉత్పత్తి కారకాలను ఇవ్వడం వల్ల ఎంత వచ్చింది? దీనికి 100 కోర్స్ అనేది వచ్చింది కదా, 100 కోట్లు ఆదాయం అనేది వచ్చింది కదా. ఇక్కడ మనం ఈ రంగం చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈ రంగం అనేది మనకి వ్యయ ప్రధానమైనటువంటి రంగం. అంటే వచ్చిన ఆదాయం అంతా ఖర్చు చేసేస్తుంది. ఏమాత్రం కూడా పొదుపు కానీ పెట్టుబడి కానీ పెట్టడు. ఎవరికి వచ్చిన ఆదాయం వాడు ఖర్చు చేసేయడమే. గృహ రంగానికి వచ్చిన ఆదాయం అంతా ఖర్చు చేసేస్తారు. అదేవిధంగా వ్యాపార రంగానికి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు చేస్తారు. ఏమాత్రం కూడా మిగిల్చుకోవడం అనేది ఉండదు. సో ఇక్కడ ఈ గృహ రంగానికి వచ్చేటటువంటి ఈ 100 కోట్ల రూపాయలతో ఈ గృహ రంగం ఏం చేస్తుంది, వ్యాపార రంగం ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలను కొనుగోలు చేస్తుంది. సో వ్యాపార రంగం ఉత్పత్తి చేసిన వస్తు సేవలని కొనుగోలు చేసిన గృహ రంగం వీటికి చెల్లింపులు చేయాలి కదా. గృహ రంగం అనేది దీనికి చెల్లింపులు అనేది చేస్తుంది. ఏ రంగానికి? వ్యాపార రంగానికి చెల్లింపులు అనేది చేస్తుంది. ఏ చెల్లింపులు? ద్రవ్య చెల్లింపులు అనేది చేస్తుంది. అంటే వస్తు సేవలకి విలువకి సమానమైనటువంటి ద్రవ్యాన్ని చెల్లిస్తుంది. సో ఇక్కడ గృహ రంగంకి వచ్చేటటువంటి ఆదాయం అంతా కూడా ఏ చెల్లింపులు? ద్రవ్య చెల్లింపులు. ఎంత? 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తాయి. ఇది 100 కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యయాన్ని చేస్తుంది. సో ఈ 100 కోట్లు అనేది ఈ వ్యాపార రంగానికి ఏమవుతుంది? ఆదాయం అనేది అవుతుంది. అర్థమైందా? అంటే ఉత్పత్తి కారకాలకు వ్యాపార రంగం ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలంగా చెల్లించేటటువంటి 100 కోట్ల రూపాయలు గృహ రంగానికి ఆదాయం అవుతుంది. అదేవిధంగా ఈ గృహ రంగం అనేది వస్తు సేవలను ఉపయోగించుకున్నందుకు వ్యాపార రంగానికి చెల్లించేటటువంటి చెల్లింపులంతా కూడా వ్యాపార రంగానికి ఆదాయం అనేది అవుతుంది. అంటే వన్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ అనదర్ వన్స్ ఇన్కమ్ అంటారు. అంటే ఒకడ పెట్టే ఖర్చే ఇంకోటికి ఆదాయం అనేది అవుతుంది. ఇది నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాకు హ్యామ్ సుందర్ గారని ఒక లెక్చరర్ ఉండేవారు. ఆయన చెప్పారు అప్పుడు. ఇప్పుడు దాని ఇదేందని తెలిసి వస్తుంది అనమాట. అంటే వన్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ అనదర్ వన్స్ ఇన్కమ్. అంటే ఒకరు చేసే ఖర్చే ఇంకోటికి ఆదాయం. నువ్వు ఖర్చు పెడితేనే ఎదుటోడికి ఆదాయం, ఎదుటోడి ఖర్చు పెడితేనే నీకు ఆదాయం. సో ఇలా మనకి ఈ గృహ రంగం చేసేటటువంటి ఖర్చు అనేది వ్యాపార రంగానికి ఆదాయం అవుతుంది. వ్యాపార రంగం చేసేటువంటి ఖర్చు అనేది గృహ రంగానికి ఆదాయం అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఈ గృహ రంగం నుంచి వ్యాపార రంగానికి ఉత్పత్తి కారకాలని, ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకుని వస్తు సేవలను తయారు చేసుకొని
వస్తు సేవలని గృహ రంగానికి అమ్మడం అనేది జరుగుతుంది. ఈ గృహ రంగానికి మనకి వ్యాపార రంగం ఉపయోగించి ఉత్పత్తి కారకాల చెల్లింపులకు గృహ రంగానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ 100 కోట్ల రూపాయలని ఈ గృహ రంగం అనేది వ్యాపార రంగం తయారు చేసే వస్తు సేవలను ఉపయోగించుకుని వాటికి చెల్లింపులుగా చేసేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి చూడండి, ఇది ఈక్వల్ అయిపోయింది. ఇంకా అంటే మనకి ఈ ద్రవ్య ప్రవాహం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఎందుకు? వీడికి ఎంత వస్తే అంతే ఖర్చు పెట్టేస్తుంది, వీడు కూడా అంతే. వ్యాపార రంగానికి ఎంత ఆదాయం వస్తే అంత ఖర్చు చేస్తుంది. సో గృహ రంగానికి ఎంత ఆదాయం వస్తే అంత ఖర్చు చేస్తుంది. కాబట్టి ఇక్కడ అన్నీ సమానంగానే ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఈ సర్కిల్ అనేది బ్రేక్ అవ్వడం కానీ లీక్ అవ్వడం కానీ ఏమీ జరగకుండా ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ 2 సెక్టర్ మోడల్లో పొదుపు అనేది లేకుండా మనకి ఈ రకమైనటువంటి సర్క్యులర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని గమనిస్తే మనకి తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, గృహ రంగానికి వచ్చేటటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు చేసేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపార రంగానికి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఉత్పత్తి కారకాలపైన వ్యయం చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆదాయం వ్యయాలనేవి సమానంగా ఉంటాయి. అంటే గృహ రంగం చేసేటటువంటి వ్యయమే వ్యాపార రంగానికి ఆదాయం అనేది అవుతుంది. అదేవిధంగా వ్యాపార రంగం చేసేటటువంటి వ్యయమే గృహ రంగానికి ఆదాయం అనేది అవుతుంది. అదేవిధంగా మొత్తం వినియోగం ఎంత అంటే, వ్యాపార రంగం ఎంత ఉత్పత్తి చేస్తే అంత గృహ రంగం వినియోగించుకుంటుంది. కాబట్టి మొత్తం వినియోగం అంటే మొత్తం గృహ రంగం చేసే ఖర్చు. మొత్తం వినియోగం ఎంత అంటే వ్యాపార రంగం చేసేటువంటి మొత్తం ఉత్పత్తి అయినా అవ్వచ్చు, లేదంటే గృహ రంగం చేసేటువంటి మొత్తం ఖర్చు అయినా మొత్తం వినియోగం అనేది అవుతుంది. అదేవిధంగా మనకి జరిగినటువంటి మొత్తం ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు మొత్తం వినియోగం. అదేవిధంగా ద్రవ్య ప్రవాహం అనేది వాస్తవ ప్రవాహానికి సమానంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ద్రవ్య ప్రవాహం ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ వస్తు సేవలు వీటి యొక్క విలువ కూడా ఇక్కడ ద్రవ్య ప్రవాహం 100 కోట్ల రూపాయలు చెల్లించాడంటే వస్తు సేవల యొక్క విలువ ఎంత? 100 కోట్ల రూపాయలు. ఆల్రెడీ ఇక్కడ ఉత్పత్తి కారకాలకి 100 కోట్ల రూపాయలు చెల్లించాడంటే ఉత్పత్తి కారకాల యొక్క విలువ ఎంత? 100 కోట్ల రూపాయలు. సో ద్రవ్య ప్రవాహం వస్తు ప్రవాహం సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ 100 కోట్ల రూపాయలకి విలువైనటువంటి వస్తు సేవలు అనేవి ప్రవాహం జరుగుతుంది. కాబట్టి ద్రవ్య ప్రవాహం వస్తు ప్రవాహం సమానంగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ సర్క్యులర్ ఫ్లోని గమనిస్తే మనకి తెలిసేటువంటి విషయాలు ఏంటంటే, గృహ రంగం చేసే ఖర్చు అదేవిధంగా వ్యాపార రంగం చేసేటువంటి వ్యయము రెండు సమానంగా ఉంటాయి. అదేవిధంగా వ్యాపార రంగంకి వచ్చేటువంటి ఆదాయం గృహ రంగం చేసే ఖర్చు సమానంగా ఉంటాయి. అదేవిధంగా వాస్తవ ప్రవాహం అదేవిధంగా మనీ ప్రవాహం ద్రవ్య ప్రవాహం అనేవి సమానంగా ఉంటాయి. మొత్తం వినియోగం ఎంత అంటే మనకి వ్యాపార రంగం చేసేటువంటి ఉత్పత్తిని మొత్తం వినియోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది మనకి 2 సెక్టార్ మోడల్లో వితౌట్ సేవింగ్స్ అంటే పొదుపు అనేది లేకుండా అదేవిధంగా పెట్టుబడి అనేది లేకుండా ఉండేటప్పుడు మనకి ఆదాయం అనేది ఒక సర్కిల్ ప్రకారం ఒక చక్రీయ రూపంలో ఎలా ప్రవహిస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. మనకి ఈ 2 రంగాల నమూనాలో మన గృహ రంగం ఉంటుంది, వ్యాపార రంగం అనేది ఉంటుంది. ఈ గృహ రంగం అనేది ఉత్పత్తి కారకాల యజమానిగా ఉండి ఈ ఉత్పత్తి కారకాలను వ్యాపార రంగానికి అమ్మడం కానీ లీజుకి ఇవ్వడం కానీ చేస్తుంది. సో ఈ వ్యాపార రంగం అనేది ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది. వస్తు సేవలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. సో ఈ గృహ రంగానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే వ్యాపార రంగం అనేది ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకోవడం వలన వ్యాపార రంగం వీటికి ప్రతిఫలాలు అనేది గృహ రంగానికి తెలుస్తుంది. 100 కోట్ల విలువైన ప్రతిఫలం తెలుస్తుంది. ఈ 100 కోట్ల రూపాయలు గృహ రంగానికి ఆదాయం అవుతుంది. ఈ గృహ రంగానికి ఆదాయం వస్తే ఇది ఊరుకుంటుందా? ఇది ఏం చేస్తుందంటే వ్యాపార రంగం ఉత్పత్తి చేసిన వస్తు సేవలు కొనుగోలు చేసి వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ దీనికి వచ్చినప్పుడు ఈ 100 కోట్లని మళ్ళీ వ్యాపార రంగానికి ఇచ్చేస్తుంది. మళ్ళీ ఈ వ్యాపార రంగం ఏం చేస్తుంది? ఉత్పత్తి కారకాలకు. అయితే ఇక్కడ ఈ 2 రంగాల నమూనాలో మనకి ఈ ప్రవాహం అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఆర్థిక పరిపుష్టి దశలో అంటే ఆర్థిక వ్యవస్థ మంచి చలన దశలో ఉంది, మంచి బాగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండేటప్పుడు ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది కుసించుకుపోతుంటుంది. ఎందుకు? ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో మనకి ఉత్పత్తికి సరిపడేటువంటి డిమాండ్ అనేది ఉండదు. అలా డిమాండ్ అనేది లేకపోతే ఇక్కడ గృహ రంగం నుంచి డిమాండ్ అనేది లేకపోతే వ్యాపార రంగం ఏం చేస్తుంది? ఉత్పత్తిని తగ్గించేస్తుంది. సో వ్యాపార రంగం ఉత్పత్తిని తగ్గించేస్తుంది అంటే అర్థమైంది ఉత్పత్తి కారకాల వినియోగాన్ని తగ్గించేస్తాయి. వినియోగం తగ్గించేటప్పుడు మళ్ళీ గృహ రంగానికి ఆదాయం. ఈ విధంగా ఈ సర్కిల్ అనేది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో మనకి ఈ సర్కిల్ అనేది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది.
ఆర్థిక పరిపుష్టి దశలో ఏం జరుగుతుంది అంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతున్న బాగా వేగం పుంజుకున్న టైంలో ఏం చేస్తుంది, మనకి వస్తు సేవలకి డిమాండ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, వ్యాపార రంగం అనేది ఎక్కువ వస్తు సేవలని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువగా వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుందంటే అర్థమైంది, ఉత్పత్తి కారకాలను ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. అప్పుడు గృహ రంగానికి ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది. సో గృహ రంగం కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తుంది. ఈ విధంగా మనకి ఈ ఆర్థిక పరిపుష్టి దశలో ఈ సర్కిల్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఇది కుసించుకుపోతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ 2 సెక్టార్ మోడల్లో మనకి ఈ ఇన్కమ్ ఫ్లో అనేది ఈ విధంగా ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి అంశం. 2 సెక్టార్ మోడల్లో వితౌట్ సేవింగ్స్లో మనకి ఇన్కమ్ అనేది ఒక సెక్యులర్ ప్రకారం ఎలా ప్రవహిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనకి ఈ 2 సర్కిల్ అంటే ఈ 2 సెక్టర్ మోడల్లో మనకి వచ్చిన ఆదాయం అంతా ఖర్చు చేసేస్తారని చెప్పి, ఒకవేళ ఖర్చు చేయకుండా పొదుపు చేశారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మనకి సర్కిల్ ప్రకారం ఆదాయం అనేది ప్రవహించాలి కదా. సో ఇలా ప్రవహించకుండా ఏమైనా జరుగుతుందా అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.